9/4/2025. అసలు ఎంత భయంకరం అండి, ఎంత అన్యాయం. హైకోర్టు కన్ఫర్మ్స్ డెత్ టు 5 IM ఆపరేటివ్స్ ఫర్ 13 సిటీ బ్లాస్ట్. గుర్తుందా? వీళ్ళు ఎంత అన్యాయం చేశారు, ఎంత దారుణం చేశారు. బాంబులు పెట్టి పేల్చేశారు. వీళ్ళందరికీ మరణశిక్ష ఖరారైంది. బాంబులు పెట్టి పేల్చిన వీళ్ళందరికీ మరణశిక్ష ఖరారైంది. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ యాక్ట్ కన్విక్ట్స్ డిజర్వ్ మ్యాక్సిమం పనిష్మెంట్. చాలా క్లియర్గా జడ్జిమెంట్ వచ్చింది. అది లోయర్ కోర్టు కూడా గట్టి జడ్జిమెంట్ ఇచ్చింది, హైకోర్టు కూడా గట్టి జడ్జిమెంట్ ఇచ్చింది. అది సంగతి. నో ఛాన్స్ ఆఫ్ రిఫార్మేషన్. ఎంత గట్టిగా చెప్పిందండి హైకోర్టు, లోయర్ కోర్టు కూడా. ఇక్కడ ఏంటంటే రకరకాల వాదనలన్నీ పూర్తిగా విన్న తర్వాత ఇచ్చిన జడ్జిమెంట్ కాబట్టి ఇది తర్వాత మనం పూర్తిగా చదువుతాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నది. The bench which went through the record statements and heard the arguments on both sides. There is absolutely no chance of reformation or rehabilitation of the convicts. ఎంత ఇంపార్టెంట్ అండి ఇది. It held that trial court judgment was based on strong evidence. It held that the trial court judgment was based on strong evidence and that the act was rarest of the rare case and warranted maximum punishment. మ్యాక్సిమం పనిష్మెంట్ వారెంట్ చేసిన కేసు అండి. అందుకని చెప్పేసి వీళ్ళందరికీ డెత్ పెనాల్టీ ఇచ్చేసింది ఆనరబుల్ హైకోర్టు. అది సంగతి. లైఫ్ ఇంప్రిజన్మెంట్ వుడ్ బి కంప్లీట్లీ ఫ్యూటైల్ సిన్స్ ద సెంటెన్సింగ్ ఎయిమ్ ఆఫ్ రిఫార్మేషన్ ఈస్ కంప్లీట్లీ అన్అచీవబుల్. Having given due consideration to all aggravating and mitigating circumstances, we are of the firm view that this is a fit case wherein death penalty awarded by the sessions need to be confirmed. ఇది ఈ కేసు అందరూ చదవాలి. ఈ కేసుని అందరూ చదవాలి, పూర్తిగా చదవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. భారతదేశ సార్వభౌమాధికారానికి పెద్ద గొడ్డలి పెట్టు. ఎవరైనా కానీ ఇంత దారుణాన్ని కొడిగడతారా? భారతదేశం అంటే మజాక్ అయిపోయింది. భారతదేశ భూభాగంలో ఎక్కడైనా కానివ్వండి, ఇదంతా నిజంగా మన దగ్గర జరగడం మన దురదృష్టం. మన దగ్గర జరగడం మన దురదృష్టం. అది విషయం. ఇక్కడ చూడండి, ఇలా చీటు జై అంట. NIA spills IM's కోడ్ సీక్రెట్ కోడ్ సిస్టమ్. ఎవిక్షన్ డ్రైవ్ బిఫోర్ బ్లాస్ట్ సేవ్డ్ అవర్ లైవ్స్. హాకర్స్ అంటే ఎవరండి? అక్కడ అమ్ముకునే వాళ్ళందరూ బతికిపోయింది. దేనివల్ల అంటే అండి, ఎవిక్షన్ డ్రైవ్ ఊరికనే చేసింది గవర్నమెంట్, పోలీసులు చేస్తే అది బతికిపోయారంట. బ్లాస్ట్ సర్వైవర్ టర్న్స్ విక్టిమ్స్ వాయిస్. ఇందులో పోయిన వాళ్ళలో మనవాళ్ళు కూడా ఉన్నారు, రిలేటివ్స్ పిల్లలు. Absence of dying declarations not fatal to case. Absence of dying declaration not fatal to case. అసలు అవసరమే లేదని చెప్పిందండి హైకోర్టు. అంటే వాళ్ళు వాదించారు డయింగ్ డిక్లరేషన్లు లేవు కాబట్టి ఇది వర్కౌట్ కాదు అని. కానీ అది అక్కడనే, అది అసలు దాంతో పనే లేదు అని క్లియర్గా హైకోర్టు చెప్పిందండి. అది విషయం. కైండ్లీ గో త్రూ ద కేస్ లైన్ బై లైన్, వర్డ్ టు వర్డ్, ఇన్ బిట్వీన్ ద లైన్స్ అన్నీ పూర్తిగా చదవండి, నేర్చుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అది విషయం.